పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధినేత నేతలతో భేటీలను ముమ్మరం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నెల 10న కరీంనగర్లో నిర్వహించే బహిరంగ సభపైన కేసీఆర్ చర్చించనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సభ విజయవంతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి 10న కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సభ ఏర్పాటు చేస్తున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. ఫిబ్రవరి 6న కేఆర్ఎంబీ సమావేశంలో 5 ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, బీఆర్ఎస్ అధినేత ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మార్చి 10న జరిగే బహిరంగ సభకు సంబంధించేనా ఈ చర్చ? ఇంకే విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? రాధిక, మనం ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ భవన్కు చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలో ఈ నెల 10న ఏర్పాటు చేయాలనుకున్నటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి సమావేశంతో పాటు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థుల ప్రకటన అనంతరం గెలుపు ఓటములపై సమీక్షలు నిర్వహించేందుకు కేసీఆర్ అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇప్పటికే కేఆర్ఎంబీ పైన అయితే భారీ బహిరంగ సభను నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ అయితే మేడిగడ్డ సందర్శన చేసిన నేపథ్యంలో మేడిగడ్డను పట్టించుకోవట్లేదు, కొంత నిరసన వ్యక్తం చేసేటువంటి ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీకి నిరసనగా తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరసన తెలపడమే లక్ష్యంగా అయితే కేసీఆర్ ఇళ్ళ 10న కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో అయితే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో అయితే సమావేశం నిర్వహించి అక్కడ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా అధికారులకు అయితే కొంత దిశానిర్దేశం చేయనున్నాడు. అంతేకాకుండా భారీ స్థాయిలో అక్కడ ప్రజలను అక్కడ భారీ బహిరంగ సభకు చేర్చడంతో పాటు ముఖ్యంగా రానున్న రోజుల్లో ఎలాంటి అవలంబించాలన్నటువంటి అంశాలపైన అయితే పూర్తి స్థాయిలో ఈరోజు చర్చించనున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటికే కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి ప్రణాళిక సంఘం చైర్మన్ మాజీ ప్రణాళిక సంఘం చైర్మన్గా ఉన్నటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ పేరు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే అక్కడి నుంచి కూడా మరొక అభ్యర్థి పేరును ఈరోజు ప్రకటించేందుకు అయితే యావత్ అక్కడ ఆసక్తిగా నెలకొన్న నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ పేరు అయితే ఇక్కడ మనకు తెర మీదకి వస్తుంది. మరికొద్ది సేపట్లోనే కేసీఆర్ కూడా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి పేరును కూడా ఈ సమావేశం అనంతరం ప్రకటించనున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే 2 అంశాలను, ఒకటి పార్లమెంటు ఎన్నికలలో ఏ విధంగా విజయం సాధించాలనే అంశంతో పాటు అదేవిధంగా ఈ నెల 10న కరీంనగర్లో వారి బహిరంగ సభ ఏర్పాటు చేసి సభ ఆధారంగా ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా అయితే కేసీఆర్ ఈ సమావేశానికి హాజరైనట్టు మనకు తెలుస్తూ ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.